చిన్న చేపలతో పులుసు ఈ విధంగా పెడితే రుచి చాలా బాగుంటుంది. ముందు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మెంతులు, ధనియాలు, చెక్క, లవంగా వేసి కాస్త ఇలా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి రోట్లో వేసి ఈ టైప్లో మెత్తగా పొడిగొట్టి తీసి బౌల్లో వేసుకొని స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి నూనె వేసి చీల్చిన పచ్చిమిరపకాయలు వేసి కాస్త వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా పచ్చి వాసన పోయేదాకా వేగనిచ్చి కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఈ విధంగా వేగనిచ్చి టమోటా ముక్కలు వేసి సాల్ట్ వేసుకొని చిటికెడు పసుపు వేసి కలిపి కారం కూడా వేసుకునేసి ఆ తర్వాత ఈ విధంగా వేగిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. పులుసు పోసాక రుచి సరిపడా సాల్ట్ వేసి ఇలా కలిపి ఈ విధంగా మూత పెట్టి బాగా తెల్లనిచ్చి ఇప్పుడు రెడీ చేసి పెట్టిన చిన్న చేపలని దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మెల్లిగా కాస్త అలా కలుపుకునేసి మూత పెట్టి వీటిని మనం దాదాపు ఒక 10-12 నిమిషాలు సేపు ఇలా బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత రోట్లో దంచిన పొడిని దాంట్లో వేసి కాస్త ఇలా తింపి మూత పెట్టి డమ్మనగనిచ్చి తర్వాత కొత్తిమీర చల్లుకొని చల్లార్చుకొని తింటే సూపర్.